వన్ ఛానల్. ఈరోజు మీకు చేప పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఇదిగోనండి పచ్చడి చూసారా, ఈ విధంగా ఉంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ చెరువు చేపలండి. చెరువు చేపను తీసుకున్న తర్వాత దాన్ని బాగు చేయించి ఈ టైప్లో ముక్కలు చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయించుకోవాలి పచ్చడికి కావాల్సిన విధంగా. చేపల్లో చాలా రకాలు ఉంటాయండి. ఇవి చెరువు చేపలండి. కొరమేను పచ్చడి ఇవి కూడా పెడతారు, మాకు ఆర్డర్ ప్రకారం పెడతారండి. ఇదిగోనండి ముక్కల్ని ఈ విధంగా కట్ చేయించుకొచ్చారు. వీళ్ళు స్కిన్ లేకోకుండా తీయించేసుకున్నారండి. చాలామంది స్కిన్ తోటి ఉంచుకుంటారు. ఆయిల్ వీటెక్కిన తర్వాత దాన్ని శుభ్రం చేసుకుని ఇలా ఈ విధంగా వేసుకోవాలండి. బాగా ఎక్కువగా కాకుండా సమానంగా వేసుకోవాలి. ముక్కలు బాగా అంటుకుపోయి అటు ఇటు వచ్చేస్తాయి ఒక్కొక్కటి. అలా కాకుండా ఈ విధంగా సమానంగా వేసుకుంటే మనకి వేగేటప్పుడు బాగా ఖాళీగా ఎగుతాయండి. శ్రీ వెంకటలక్ష్మి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్. వెజ్ పచ్చళ్ళు ఆవగాయ, మావగాయ, గోంగూర, వంకాయ ఆవగాయ, కొత్తిమీర, పండు మిరపకాయ, నిమ్మకాయ, వెల్లుల్లి, ఉసిరి, టమాటా, పచ్చిమిర్చి ఆవగాయ, నల్ల పచ్చడి, కారప్పళ్ళు, అల్లం, ఆయుర్వేద పచ్చళ్ళు మొదలగు అన్ని రకముల పచ్చళ్ళు లభించును. నాన్ వెజ్ పచ్చళ్ళు చికెన్, మటన్, రొయ్య, నాటుకోడి, పండుగప్ప మొదలగు పచ్చళ్ళు లభించును. అన్ని రకముల పచ్చళ్ళు ప్యాకింగ్ చేయబడును. అడ్రస్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, శ్రీ గౌతమి కాలేజ్ దగ్గర, రాయపేట, నర్సాపురం. చూసారా, కొంచెం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి ఇలా కదుపుకోవాలండి, లేకపోతే అంటుకుపోయినట్టు అవుతాయి. చేపను బట్టి కూడా అవి ఉంటాయండి. చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత తీయాలండి. ఇదిగోండి ముక్క వేగింది. ఈ విధంగా తీసుకుంటే మనకి లోపలికి గ్రేవీ అయ్యి కూడా పడుతుందండి. ఇంకా బాగా డ్రై అయిపోకూడదు. బాగా ఎక్కువగా వేగిపోతే అవి అంత అనిపించదు, గట్టి పడిపోతాయి. ఈ విధంగా తీసుకోవాలి. లోపలైతే ఖచ్చితంగా ఉడికిపోతుందండి, ఎందుకంటే మనం ముక్కల సైజు చిన్న చిన్నగానే తీసుకున్నాం కనుక. ఆల్రెడీ మాకు పికిల్స్ వ్యాపారం కాబట్టి గ్రేవీ కలుపుకుని ఉంచుకుంటారు కదండి, ఆ గ్రేవీలోకి నేను ఈ ముక్కలను కలుపుకుంటున్నానండి. చూసారా, ఈ విధంగా వేసుకోవాలి. చల్లారిన తర్వాత వేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇంకా కొంచెం ఆయిల్ తక్కువైందండి, ఆయిల్ వేసుకోవాలి. ఖచ్చితంగా చికెన్కి, రొయ్యకి, ఫిష్కి వీటిలన్నిటికి గ్రేవీ ఒక పెద్ద స్టబ్బర్ కలిపేసి ఉంచుతారండి, మాకు ఆర్డర్లు వస్తూ ఉంటాయి కనుక. ఫిష్ అయితే వాళ్ళే తెచ్చుకున్నారండి. ఇదిగోండి ఆయిల్ ఇంకా పడుతుందని చెప్పాను కదా, ఆయిల్ వేస్తున్నాం. చూసారా, ఈ విధంగా రెడీ అయిందండి ఫిష్ పచ్చడి. చూడటానికైతే చాలా కలర్ఫుల్గా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ గ్రేవీ ఏ విధంగా కలిపారు అని మీకు కావాల్సి ఉంటే కామెంట్ చేయండి, నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్.